ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత మనం క్షేమంగా ఉండగలిగాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా విని ఆశీర్వదించబడేటట్టుగా మనం షేర్ చేద్దాము. మరి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నూతనంగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఇలా సెలవిస్తా ఉంది. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 1 Corinthians 1:9. God is faithful, by whom you were called into the fellowship of his Son, Jesus Christ our Lord. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎంత గొప్ప వాగ్దానం ఒకసారి చూడండి. ప్రియులరి, తన సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడట. ప్రియులరా, సాధారణంగా మనం చూసినట్లయితే సహవాసం విషయంలో ఏ స్థాయి వారు ఆ స్థాయి వారితోనే సహవాసం చేస్తూ ఉంటారండి. తమకంటే తక్కువ స్థాయి వాళ్ళని ఎవరు కూడా చేర్చుకోరు, సహవాసం చేయరు. అయితే ప్రియులరా, నా దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన వాడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, సృష్టికర్త, మహాదేవుడైన వాడు అలాంటి వారు కారు అండి. ఆయన ఎలాంటి దేవుడు అంటే తన సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడండి, నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన మన పట్ల నమ్మదగిన వానిగానే ఉంటూ ఉన్నాడండి. పిల్లరా, ఈ తన వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేరుస్తూ మనలను అంతం వరకు కాపాడుతూ ఉన్నాడండి. ఆయన చేసిన వాగ్దానాలు అన్ని కాదు, ప్రతిదినము అనుక్షణము ఏ సమయానికి ఎలాంటి వాగ్దానం కావాలో, ఎలాంటి ఆదరణకరమైన మాట కావాలో తన మాట చేత మనల్ని తృప్తిపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ మాత్రమే కాదు పిల్లరా, అంతం వరకు మనల్ని కాపాడుతూ ఉన్నాడట. ఎంతగా కాపాడుతూ ఉన్నాడయ్యా అంటే మనము ఆయనతో ఏకమైపోయేంత వరకు కూడా, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయానికి ఆయనతో పాటు జీవించేంత వరకు కూడా మనల్ని భద్రం చేస్తా ఉన్నాడట. అదే మాట పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే, నీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును అన్నమాట చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత చక్కటి వాగ్దానం. నీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసు రాకడ యందు నిందారహితంగా ఉండేటట్లుగా ఎల్లప్పుడూ మనం ప్రభుతో జీవించడానికి ఆయనే మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అంతం వరకు కాపాడే దేవుడండి ఆయన. దేవునికి మహిమ కలుగుగాక. పిల్లరా, ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీవు నమ్మదగని దానమైనప్పటికీ, నీ నమ్మదగని వాడవైనప్పటికీ ఆయన తన నమ్మకత్వం చూపడం మాత్రం మానని దేవుడు. అది ఆయన స్వభావము, ఆయన గుణము. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదే మాట మనకు కనబడుతుంది. మనము నమ్మదగని వారమైనప్పటికీ అంటే ఇక్కడ ఏమైందో తెలుసా? క్రింద పుట్టినోట్లో నమ్మకపోయినను అన్న మాట చూస్తూ ఉన్నాం. నువ్వు నమ్మకపోయినప్పటికీ కూడా తన విశ్వాస్యతను చూపడం మానని దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన నమ్మదగిన వానిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన స్వభావాన్ని కనపరిచే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదే నాన్న తన సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సహవాసమందు స్థిరులముగా మనం బ్రతుకుదామండి. పరిశుద్ధుడైన దేవుడు మనకిస్తున్న ప్రతి వాగ్దానాన్ని స్వీకరించుదాము, ప్రతి మేలును అనుభవించుదాము. పరిశుద్ధుడైన దేవుని యొక్క బలిష్టమైన రెక్కల నీడను భద్రపరచబడదాము, రక్షించబడదాము.
అంతం వరకు కాపాడబడదాం. అటు విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ప్రభువు మన పక్షంగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి విధమైన సాతాని అంధకార చీకటి శక్తి నుంచి విడిపించి నీ కాళ్ళ కింద సాతాను తొక్కించేటట్టుగా గొప్ప ఆశీర్వాదంతో నింపుతాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నీ సహవాసం నాకు మమ్మను పిలిచిన దేవుడవైన నీవు నమ్మదగిన వాడిగా ఉన్నావు తండ్రి. అవును ప్రభా, నీ నమ్మకత్వాన్ని చూపడం మానని దేవుడు, నీ స్వభావానికి విరుద్ధంగా దేనిని చేయని దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీవు మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నాయన ఎల్లప్పుడూ నీ సహవాసం అందుండి ఆనందించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఇది దీవెనలన్నీ మా బిడ్డలకు ప్రసాదించండి ప్రభా. నీలో ఆనందించడానికి, నీలో నమ్మకత్వంతో మేము జీవించడానికి సహాయం చేయి. నీతి యథార్థతలు కలిగి బిడ్డలు తమ విధులు నిర్వర్తించడానికి కృప చూపించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఆయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో ఉంటే విడిపించిన ఆయన, రక్షించిన ఆయన, బలపరిచిన ఆయన, శక్తితో నింపండి దేవ, ఆరోగ్యంతో నింపండి నాయన, ఆనందంతో నింపండి దేవ. నీకు స్తోత్రం. సమస్యలను ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబ సమస్య నుంచి విడుదల, దేవానికి వందనాలు. కోర్టు సమస్యల నుంచి, ఆస్తి తగాదాల నుంచి ప్రభా నీకు స్తోత్రం. నెమ్మది లేని స్థితి నుంచి బిడ్డలకు విడుదల దయచేసి మహిమ పొందుకోమని అయినా నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో బిడ్డలను నింపండి ప్రభా. ఈ దినం పునరుత్థాన దినం. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిగా ప్రజలందరూ కూడి ఆనందించే భాగ్యం, మందిరపు మేలులతో నీ సహవాసంలో ప్రభా నాయన కనపడే భాగ్యం దయచేసి ఒకరికొకరు ప్రేమ, అనురాగాలు, ఆత్మీయత కలిగి జీవితానికి సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.